అండ్ ఇప్పుడున్న పేరెంట్స్ కూడా ఒకప్పుడు చదువుకున్న వాళ్ళే, అంటే వాళ్ళ క్లాస్లో అందరూ టాపర్సే అవ్వలేరు, అందరూ డల్లర్స్ అవ్వలేరు, ఎవరి మార్క్స్ వాళ్ళకు వస్తాయి. సో అది అప్పుడు అరే మా పేరెంట్స్ ఇలా చేసుంటే బాగుండేది, నన్ను ఈ గేమ్స్లో జాయిన్ చేస్తుంటే బాగుండేది, నేను ఇలా చెప్తే వినలేదు, నాకు ఇది రాదన్నా చదివిపించారు, అలా బాధపడి ఇప్పుడు ఏదో ఒకటి సెటిల్ అయ్యారు. కానీ వీళ్ళు పేరెంట్స్ స్టేజ్కి వచ్చేసరికి సేమ్ అప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఎలా ఆలోచించారో ఇప్పుడు వీళ్ళు అలాగే ఆలోచిస్తున్నారు. అరే నేను ఇలా అనుకున్నాను కదా, మా అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఇలా చేపియొచ్చు కదా నేను అని వాళ్ళు అనుకోవట్లేదు. వాళ్ళు ఎంతసేపు పేరెంట్స్ స్టేజ్లోనే ఆలోచిస్తున్నారు. ఎందుకలా అంటే ఒకప్పుడు అలా ఆలోచించిన వాళ్ళే ఇప్పుడు ఇలా ఎందుకు ఆలోచిస్తున్నారు? అంటే మనిషి ఎదుగుతున్న కొద్ది ఆలోచన విధానం మారుతుందండి. ఇప్పుడు చిన్నపిల్లల్లాగా ఒక పేరెంట్ బిహేవ్ చేశారనుకోండి, మీరు ఏమంటారు? వీళ్ళు చిన్నపిల్లలా బిహేవ్ చేస్తున్నారు, పేరెంట్లా బిహేవ్ చేయట్లేదు మీరే అంటారు కదా. అంటే మనిషి ఎదుగుతున్న కొద్దీ ఆలోచన విధానం అనేది మారుతుంది, ఐడియాలజీస్ మారుతాయి, అంటే చూసే విధానం మారుతుంది. ఇదొక పర్స్పెక్టివ్. అయితే ఇక్కడ పేరెంట్స్ అంటే పిల్లల్లాగా ఉన్నప్పుడు ఇది చేస్తే బాగుండు, అది చేపిస్తే బాగుండు అని చెప్పేసి మనం అనుకుంటాం. ఒక ఎదిగిన తర్వాత మన విజన్ అనేది మారిపోద్ది. ఓకే. సో దానివల్ల కూడా సో పిల్లల్ని ఇలా ఇలా ట్రైన్ చేస్తే బెనిఫిట్ అవుతుంది, అలా ట్రైన్ చేస్తే బెనిఫిట్ అవుతుందని ఒక్కొక్క పేరెంట్ ఒక్కొక్కలాగా అనుకుంటారు. ఇందులో కూడా అందరినీ ఎప్పుడు జనరలైజ్ చేసి మాట్లాడడానికి లేదండి. సో నేను సాధించలేదు కాబట్టి నా పిల్లవాడు సాధించాలి, ఎట్లయినా సాధించాలని ప్రెషర్ పెట్టే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను డాక్టర్ అవ్వలేదు కాబట్టి మిగతా వాళ్ళు అంటే నా కొడుకు డాక్టర్ అవ్వాలి, నా కూతురు డాక్టర్ అవ్వాలని ఆలోచించే వాళ్ళు ఉన్నారు. నిజంగా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ కెపాసిటీస్. ఇంకొంతమంది అలా కాకుండా నా పిల్లవాడు ఏదైతే అంటే ఇప్పుడు నేను ఏదైతే చేయలేకపోయానో సరే నేను చేయలేదు కరెక్టే, కానీ నా పిల్లలైనా కానీ వాళ్ళకి నచ్చిన ఫీల్డ్లో నచ్చింది చేస్తే చాలా బాగుంటుంది అని ఆలోచించేంత గొప్ప పేరెంట్స్ ఉన్నారండి. సో జనరలైజ్ చేయలేము, కానీ ఎవ్రీ పేరెంట్ ఈజ్ ఆల్సో యూనిక్. ఓకే. శ్రీకాంత్ గారు, ఇప్పుడు నిజంగా మైండ్ రీడింగ్ అనేది చేయొచ్చా? మైండ్ రీడింగ్ అనే పాయింట్ వచ్చేసరికి ఒక సైకాలజిస్ట్గా నన్ను అడిగితే నేను దానికి డైరెక్ట్ ఆన్సర్ చెప్పలేనండి. రీజన్ ఏంటంటే మమ్మల్ని కూడా జనరల్గా వచ్చి ఫేస్ చూసేసి మగుని చెప్పేయండి సార్ అంటారు, కానీ అది పాసిబుల్ కాదండి. ఒక మనిషి మాతో మాట్లాడి ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ యొక్క కన్సర్న్స్ ఏవైతే షేర్ చేస్తారో షేర్ చేస్తే దాన్ని బట్టి ఒక సైకాలజిస్ట్గా వీ విల్ హెల్ప్ దెమ్ అండి. ఓకే. అంతేగాని మోహన్ చూడగానే నువ్వు ఇది నువ్వు అది అని చెప్పడానికి జడ్జ్ చేయడానికి మాకు పాసిబిలిటీస్ ఉండవు, చెప్పడానికి ఉండదు. కాకపోతే ఒక మనిషి యొక్క బిహేవియర్ ఆస్పెక్ట్స్ని అబ్జర్వ్ చేసిన తర్వాత చూడకుండా వెంటనే కాదు, ప్రాపర్గా చూసి ఎలా మాట్లాడుతున్నారో, ఎలా చూస్తున్నారో, ఎలా నిలబడుతున్నారో, ఎలా కూర్చుంటున్నారు, సో వాళ్ళ యొక్క పోస్చర్ ఎలా ఉంది, ఇవన్నీ చూసి మాకు ఒక బేసిక్ ఐడియా వస్తుంది. అంటే ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి సముద్రంలో పెద్ద పెద్ద ఐస్బర్గ్స్ కనబడుతుంటాయి కదా, రైట్? పైకి చిన్నగా కనబడుతుంది కానీ లోపల చాలా డెప్త్ ఉంటుంది, రైట్? అలాగే ఒక మనిషిని చూసి అప్రాక్సిమేట్ చెప్తున్నాను, ఎగ్జాక్ట్గా చెప్పట్లేదు, కానీ ఒక 5 to 10% వరకు మనిషితో మాట్లాడిన తర్వాత అట్లా అంటే మాట్లాడిన తర్వాత కదా బేసిక్గా చూసినప్పుడు లేకపోతే బేసిక్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నప్పుడు మ్యాక్సిమం విత్ ఎక్స్పర్టీస్ ఓ 5% to 10% వరకు ట్రై చేయొచ్చు. కానీ మిగతాదంతా కూడా అంటిల్ అన్లెస్ దే ఓపెన్ అప్ we cannot. ఓకే. అంటే వాళ్ళ మాట్లాడేటప్పుడు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్, వాళ్ళు చెప్పే విధానం అవన్నీ చూస్తారు, ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేసి దాన్ని బేస్ చేసుకొని we will come to a points, we'll note some points. ఓకే అండి. శ్రీకాంత్ గారు, ఇప్పుడు చాలామంది కొంతమంది బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి చాలా ఫ్రస్ట్రేట్ అయ్యి ఒకేసారి చాలా కామ్గా కూల్గా లో అయిపోతారు. అలా ఎందుకు అవుతారు? అంత సైలెంట్గా ఎందుకు అవుతారు? అప్పటి వరకు అంత ఫ్రస్ట్రేట్ అయ్యి ఉండి బేసిక్గా నమ్నెస్ అవ్వడము ఇదంతా కూడా డిప్రెషన్ సిమ్టమ్స్లో మేము చూస్తూ ఉంటాం. అంటే వాళ్ళు అప్పటి వరకు ఫ్రస్ట్రేషన్ ఇన్ ద సెన్స్ అండి, హోప్లెస్నెస్ ఎక్కువ అయితే ఫ్రస్ట్రేషన్ ఎక్కువ అవుతుంది. ఈ ఫ్రస్ట్రేట్ అయిన తర్వాత ఇంకా హోప్ కోల్పోతారు. ఇక్కడ లో అవడం వేరండి, డిప్రెషన్లోకి వెళ్ళడం వేరు. ఒకవేళ కనుక ఎమోషనల్లీ లో అయిపోయినారనుకోండి, కాసేపటి తర్వాతనో లేకపోతే 2-3 రోజుల తర్వాత రికవర్ అవుతారు. అలా కాకుండా వీక్స్ టుగెదర్ అలాంటి సిచ్యువేషనే కనుక మనం అబ్జర్వ్ చేస్తున్నాం అనుకోండి, ఓకే, సో వాళ్ళకి తినబుద్ధి కాదు, నిద్రపోబుద్ధి కాదు, దేని మీద ఏమీ చేయబుద్ధి కాదు, ఇట్లాంటివన్నీ కూడా చూసి ఒక మూమెంట్లో ఇప్పుడు నేను వెళ్ళి నేను నా గురించి చెప్పినా కానీ వాళ్ళు అర్థం చేసుకోగలరా, నన్ను ఎవరు పట్టించుకుంటారు, ఎవరు చూస్తారు, ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్ని క్వశ్చన్స్ అన్నీ కూడా పాపప్ అయిపోతాయి. ఇవన్నీ పాపప్ అయిపోయేసరికి
ఇంకా వాళ్ళకి ఆ హోప్ అనేది కోల్పోవడం వల్ల వాళ్ళు నంబ్ అయిపోతారు. ఓకే. యాహ్!